అమలమడుగు సంబంధించిన రౌడీ షీటర్లకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ చేపట్టాం మా సబ్ డివిజన్లో. మా ఎస్పీ నచికేత విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు రీసెంట్గా ఈ రౌడీ షీటర్ల కార్యకలాపాలు కొద్దిగా ఎక్కువ అవటం గమనిస్తున్నాం. వాటిని కంట్రోల్ చేసే నిమిత్తం అందరినీ ఎవరెవరైతే పొటెన్షియల్ రౌడీ షీటర్లో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసాం. అందరినీ మా సబ్ డివిజన్ ఆఫీసర్లు అందరినీ అలర్ట్ చేసాం. ఎవ్రీడే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వెరిఫై చేసేటట్టుగా, ప్రతిరోజు కూడా వాళ్ళ మూమెంట్స్ మీద నిఘా ఉండేటట్టుగా, అదేవిధంగా ఎవ్రీ వీక్ వాళ్ళని కౌన్సిలింగ్ చేసేటట్లుగా మేము మా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే వాళ్ళందరినీ ఆల్రెడీ వాళ్ళందరినీ కూడా బౌండ్ ఓవర్ చేసాం ఎంఆర్ఓ దగ్గర గుడ్ బిహేవియర్ నిమిత్తం. అలాంటిది ఎవరైనా సరే చెయ్యకపోయినా సరే మిగతా వాళ్ళకు కూడా చేసేస్తాం. నేను రౌడీ షీటర్లకి మా హెచ్చరిక, ఎవరైనా సరే తిరిగి అఫెన్సెస్లో పాల్గొన్నా, ఏదైనా అమ్మాయిల మీద ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ట్రై చేసినా, లేదంటే ఏదైనా మారణాయుధాలతో ఏమన్నా దాడి చేయడానికి ప్రయత్నించినా వాళ్ళకి అవే చివరి రోజులు అనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. వాళ్ళందరూ సత్ప్రవర్తనతో ఉంటే మేము వాళ్ళ జోలికి రాము. వాళ్ళ మీద నిఘా, పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. వాళ్ళు సత్ప్రవర్తన తప్పి కనుక ప్రవర్తిస్తే వారు దాన్ని తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా వారిని అందరినీ హెచ్చరిస్తున్నాను. మా సిబ్బందిని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏదైనా సరే ఎవరైనా రౌడీ షీటర్ ఏదైనా దానిలో ఇన్వాల్వ్ అయ్యాడనే సమాచారం వచ్చినా కూడా ప్రజలందరినీ కోరుతున్నాను, మాకు ఇమీడియట్గా సమాచారం ఇస్తే చట్టపరమైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. డైలీ 4:35 టైంలో మాకు టౌన్లో శక్తి టీం కూడా నడుస్తూ ఉంది. శక్తి టీము డైలీ కాలేజ్ తిరుగుతూ ఉంది. అయితే మీరు అన్నట్టుగా మాకు ఇంతవరకు ఆ న్యూస్ వాళ్ళ కాలేజీ దగ్గర నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ రాలేదు. అయినప్పటికీ ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మరలా ఒకసారి మా వాళ్ళని ఆ దిశలో మేము పంపించి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా అన్ని హాస్టల్స్ కూడా మేము దాదాపుగా విజిట్ చేశాము. అందరికీ కూడా వాళ్ళకి సెల్ఫ్ ట్రైనింగ్ కూడా, అంటే ఎవరైనా ఏదన్నా వస్తే వాళ్ళని రివర్స్ అవ్వడానికి ఏమేమి ట్రైనింగ్స్ ఇవ్వాలో కూడా ఇప్పించాము దగ్గరుండి. అందరికీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఏమాత్రం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వర్కౌట్ చేస్తాం. ఇందులో ఎవరు కూడా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన పని లేదు. మాకు ఎవరెవరైతే ఇబ్బంది పెడుతున్నారో చెప్తే మాకు సరిపోతుంది.